హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం టోటల్గా 3 వెబ్సైట్స్ అండ్ ఒక అప్లికేషన్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఈ 3 వెబ్సైట్స్లో ఒక వెబ్సైట్ అండ్ మనం తెలుసుకోబోయే ఒక అప్లికేషన్ వచ్చేసి మోస్ట్లీ సిమిలర్గా ఉంటాయన్నమాట. సో ఆ అప్లికేషన్ ఏంటి, ఆ వెబ్సైట్స్ ఏంటి అన్నది ఇక వీడియోలో అయితే తెలుసుకుందాం. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక వీడియోలో మనం మొదటిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. సో ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని అంటే బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సినటువంటి ప్రెజెంటేషన్ పీపీటీస్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ కావచ్చు, అన్నీ కూడా ఈ వెబ్సైట్లో రెడీమేడ్గా అయితే దొరుకుతాయి అన్నమాట. వాటిని డౌన్లోడ్ చేసుకొని నచ్చినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మన పీపీటీ ప్రెజెంటేషన్ కూడా వాటిని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సో వెబ్సైట్ అయితే బాగుంటుంది. డెఫినెట్గా అవసరం ఉన్న ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్కి, ఇంజనీరింగ్ స్టూడెంట్కి, ప్రతి ఒక్కరికి ఈ వెబ్సైట్ని అయితే. సో దీని తర్వాత మనం రెండోదిగా తెలుసుకోబోయే వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్ అండి. ఈ వెబ్సైట్ని యూజ్ చేసుకొని మనం మన ఫేస్ తోటి గిఫ్ట్ ఇమేజెస్ని అయితే మనం జనరేట్ చేయొచ్చు అన్నమాట. సో దీనికోసం జస్ట్ చేయాల్సిందేం లేదు, ఇక్కడ కనబడుతున్న ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ వెబ్సైట్లో మనం ఏమీని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నాము ఆ మీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మన ఇమేజ్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మన ఇమేజ్ని అప్లోడ్ చేసిన తర్వాత మన ఇమేజ్ని ప్రాసెస్ చేసి మనం సెలెక్ట్ చేసుకున్న గిఫ్ట్ ఫార్మాట్ ఇమేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఇమేజ్లోకి మన ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేసి ఇస్తుంది. సో ఇది కొద్దిగా సరదాగా ఉండే. సో ఫైనల్గా మనం తెలుసుకోబోయే థర్డ్ వెబ్సైట్ వచ్చేసి ఈ వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోబోయే అప్లికేషన్ కూడా సేమ్ ఫీచర్స్ ఉంటాయి, కాకపోతే అది ఒక అప్లికేషన్ అండ్ ఇది ఒక వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ని అండ్ ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకొని మనం ఏం చేయొచ్చు అంటే మన గవర్నమెంట్ ఎన్నో రకాల వెబ్సైట్స్ని కావచ్చు, ఎన్నో రకాల అప్లికేషన్స్ని కావచ్చు బ్లాక్ అయితే చేసింది. సో కానీ డెస్క్టాప్ వర్షన్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్ని మనం ఈ వెబ్సైట్లో కావచ్చు లేదా ఈ అప్లికేషన్లో కావచ్చు మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. సో లైక్ ప్రీవియస్గా మన గవర్నమెంట్ టిక్టాక్ అయితే బ్యాన్ చేసింది. సో టిక్టాక్ని అయితే మనం అప్లికేషన్గా అయితే మొబైల్లో యూజ్ చేయలేం అండ్ బ్రౌజర్లో కూడా మనకి ఈ అప్లికేషన్ అయితే ఓపెన్ కాదు. సో అలాంటప్పుడు మనం ఈ వెబ్సైట్ లేదా ఈ అప్లికేషన్లోకి వెళ్ళి మనం ఆ టిక్టాక్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనం టిక్టాక్ వీడియోస్ అన్నిటిని కూడా మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేయొచ్చు. సో బాగున్నాయి కదా వెబ్సైట్స్ అండ్ అప్లికేషన్స్. సో డెఫినెట్గా అయితే ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతాయి. స్టూడెంట్కి హెల్ప్ఫుల్గా ఉండే వెబ్సైట్ ఉంది అండ్ బ్లాక్ అయిన వెబ్సైట్స్ని యాక్సెస్ చేయడానికి అవసరమయ్యే వెబ్సైట్ అండ్ అప్లికేషన్స్ కూడా మనకి ఈ వీడియోలో అయితే ఉన్నాయి. డెఫినెట్గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, వీడియోస్ కనుక ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోస్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. దీనివల్ల నా యొక్క అప్డేట్స్ మీకు అప్డేట్లో ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ మణికంఠ సైనింగ్ ఆఫ్.